మరణత దేవనామములో మీ అందరకు శుభము దీవెన ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమేన్. సహోదరులారా, మరొకసారి వాక్యాన్ని వీక్షిస్తున్న వారలారా, కొద్ది సమయం వాక్యాన్ని విందాము, ఇన్ని నేర్చుకుందాం. ఈ శ్రేష్టమైన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది కనుక కొద్ది సమయము మన పనులను మనం ప్రక్కన పెట్టుకొని వాక్యాన్ని శ్రద్ధగా వినుట ద్వారా దేవుని దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని వాక్యములోకి వెళదాం. కీర్తన గ్రంథము 90వ దావీదు కీర్తన 8వ వచనములో, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నత దయానిధివైన మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధ గణనామమునకు యేసు వందనాలు. తండ్రి, ఇప్పుడు నీ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలతో నువ్వు మాట్లాడుమని, నీ వాక్యములున్న మర్మములను మాకు నేర్పించుమని. దేవా, ఇదిగో ప్రభువా, నీ మాటలు మాకు ముత్యముల వంటివి, పిండి బంగారముల కంటే శ్రేష్టమైనవి గనుక నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబమును నీ ఆత్మ వశమునుంచుకునండి. ఈ దిన సేవకుని ద్వారా నువ్వు మాట్లాడి కొన్ని విషయములను నీ బిడ్డలకు బోధించమని నీ దాసుల్లో ఉండి నీవే సహాయము చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియా స్నేహితులారా, ఈ 90వ దావీదు కీర్తన 8వ వచనములో దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్నేహితులారా, ఈ అధ్యాయము మనం చూస్తే మొదటిగా ఎవరు రచించిన అధ్యాయం అంటే మోషే రచించిన అధ్యాయం అనుకుంటూ ఉన్నాను. స్నేహితులారా, బాగా గమనించినప్పుడు ఈ ప్రార్థనలో దేవుని వాక్యములో నుంచి ప్రభు ఒక మాట అంటున్నాడు. మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి. నిజమే, మనము దేవుడు నన్ను చూచుచున్నాడా లేదా అనే ఉద్దేశములో మనముండి, నేను ఏ పాపము చేసినప్పటికీ దేవుడు నన్ను చూడగలడా అనని కొందరు మనుషులు రహస్యముగా పాపము చేస్తూ ఉంటారు. స్నేహితులారా, రహస్య పాపములు కూడా ప్రభువుకు కనబడుతూ ఉన్నవని, మనము చేస్తున్న రహస్య పాపములు దేవుని ముఖకాంతిలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, మంచిది. పాపము అనేది మనము గమనించినప్పుడు, పాపము చేయువాడు వాక్యములంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. బాగా గమనించండి, ఎవరు పాపము చేస్తూ ఉన్నారో వారు రహస్య పాపమైన బహిరంగ పాపమైన ఎవరు పాపము చేయువారుగా ఉన్నారో వారు పాపమునకు దాసులైపోతారు. నిజమే, మనుష్యుడు లోకములో కొన్ని వ్యసనములకు దాసుడైపోతాడు. ముందు ఏదైనా
మొదలు పెట్టేటప్పుడు, ఒక చెడు వ్యసనాన్ని మొదలు పెట్టేటప్పుడు ఏదో స్నేహభావంగానో వారు వీరు చెప్పారనో దాన్ని మొదలుపెట్టి చివరికి తన జీవితంలో కొందరు మనం చూస్తే త్రాగుడుకు బానిసలైపోయినట్లుగా మనం చూస్తాం. కొందరు సిగరెట్లకు దాసులైపోయినట్లుగా మనం చూస్తాం. మరికొందరు పాప స్త్రీలకు దాసులైపోయినట్లుగా మనం చూస్తాం. కొందరు చెడు అలవాటులకు, చెడు మార్గములకు దాసులైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటూ ఉంటాం కదా, నువ్వు త్రోకములున్న త్రాగుడుకు దాసుడివైపోయావు, నువ్వు సిగరెట్లకు దాసుడివైపోయావు, బానిసవైపోయావు అని చెప్పి ఆయా సందర్భాల్లో కొందరు మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులారా, దేవుని కొనులు ఎంత తేటగా మనల్ని చూస్తూ ఉన్నాయంటే, మనము చేసే ఏ పాపమైనా దేవుని కనులకు మరుగు చేయలేము. దేవుని కనులు మన పాపములను చూస్తూ ఉన్నవని, నీ రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో కనబడుచు ఉన్నవని ప్రభు వివరిస్తూ ఉన్నారు. పాపము చేస్తే పాపానికి దాసుడుగా ఉన్నావా, లేదా పాపాన్ని విడిచి దేవునికి దాసుడుగా మారుతున్నావా? పాపమునకు దాసుడువైతే నీవు నరకాగ్నికు పోవడముకు ఇక మార్గము పాపమే గనుక పాపానికి దాసులైన వారందరూ నరకానికి పోదురు. మరి దేవునికి దాసులైన వారు నిత్య రాజ్యమునకు పోదురని మనం గ్రహించవచ్చు. స్నేహితులారా, నీవింకా ఏ పాపానికి దాసునుగా ఉన్నావో ఆ పాపాన్ని విసర్జించు. పాపము చేస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే పాపం ఏం చేస్తుందట అంటే, మీ పాపములు ఆయన ముఖమును స్నేహితులారా, బాగా గమనించండి. వాక్యములో మనము పాపమునకు దాసులుగా ఉంటే, మనము పాపము చేసిన వారిగా ఉంటే దేవుని ముఖ దర్శనము కనబడదు, దేవుని ముఖము మనకి మరుగైపోతుంది. ఇంతకాలము నువ్వు ప్రార్థన చేస్తున్నా, వాక్యాన్ని వింటూ ఉన్నా, దేవుని మందిరానికి వెళుతున్న ఇంకా రహస్య పాపాన్ని చేస్తున్నావేమో. నీ భార్యకు తెలియకుండా, లేదా నీ భర్తకు తెలియకుండా, నీ బిడ్డలకు తెలియకుండా, స్నేహితులారా నీ ఇరుగు పొరుగు వారికి తెలియకుండా నువ్వు రహస్య పాపాలని చేస్తూ ఉన్న ఎడల నీ రహస్య పాపములు దేవుని ముఖకాంతిలో కనబడుతూ ఉన్నవి. నువ్వు పాపానికి దాసునుగా ఉన్నావేమో. నీ పాపదాసత్వము నుంచి విడిపింపబడాలి నువ్వు. లేదా పాపము చేస్తే దేవుని ముఖాన్ని నువ్వు చూడలేవు. పాపం ఏం చేస్తుందంటే దేవునికి నీకును అడ్డుగా వస్తుంది. నీవెంత దేవుని ముఖాన్ని చూద్దామన్నా, దేవుని ముఖ దర్శనాన్ని చూద్దామన్నా, దేవుని దర్శనాన్ని చూద్దామన్నా ఎన్నడూ కూడా ఆయన ముఖకాంతి నీకు కనబడదు. ఎందుకంటే నీకును దేవునికి నీ మధ్య పాపము అడ్డుగా ఉంది. స్నేహితులారా, పాపం అడ్డుగా ఉంది కనుక నీవు ఆయన ముఖమును, ఆయన ముఖ దర్శనమును చూడలేకపోతున్నావు. రెండవదిగా పాపము చేటు ద్వారా అంటాడు కీర్తన గ్రంథము 66వ దావీదు కీర్తన 18వ వచనాన్ని మనం చూస్తే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా ప్రార్థన వినకుండును. దేవుని పిల్లలారా, పాపం వలన వచ్చే మొదటి నష్టం ఏంటంటే పాపానికి మనం దాసులమైపోతాము. పాపం వలన వచ్చే రెండవ మనకి నష్టం ఏమిటి అంటే, దేవుని పిల్లారా, ఆయన ముఖము మనకి మరుగైపోతుంది, ఆయన ముఖం మనకి కనబడకుండా పోతుంది. మూడవదిగా పాపం వలన మనకి కలిగే నష్టం ఏంటంటే
మనము ఎంత ప్రార్థన మనవి చేసినా మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళదు అని వాక్యం అంటూ ఉన్నాడు. నిజమే, ఇవాళ నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణము, నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణము, నీ మనవి ఆయన అంగీకరించకపోవడానికి కారణము నీ పాపమే. నీవింకా పాపములో ఉండి పాపము చేస్తూ రహస్య పాపమును గడుపుతూ ఎవరికీ తెలియదులే నేను చేసే పాపమని నీవు అనుకుంటే మనుషుల కనులు కప్పవచ్చేమో, కానీ దేవుని కనులను మనం మరుగు చేయలేం. గనుక పాపము వలన మనకి కలిగే నష్టం ఏమిటంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. కొందరు అంటారు, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, నేనెంతో ప్రార్థన చేస్తూ ఉన్నానండి, నేనెంతో దేవునికి మొరపెడుతున్నానండి, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదండి అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. స్నేహితులారా, నువ్వు గమనించు, నీ ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం, నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణము నీ పాపమే. నీ మనస్సులో, నీ అంతరంగములో నీ పాపముంచుకొని నువ్వు ప్రార్థన చేసిన ప్రయోజనమేమమ్మా? నీ ప్రార్థన దేవుడు ఎలాగూ ఆలకించగలడు? గనుక నీ పాపాన్ని యేసు రక్తములో కడుగుకో, నీ తలంపులను యేసు రక్తములో కడుగుకో. దేవుని పిల్లారా, పాపము చేయువారి వాక్యములో మనం చూస్తున్న వారి ప్రార్థన, వారి మనవిని నేను వినను అన్నాడు. చూడండి, వాక్యములు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీ దోషములు వాటి క్రమములను తప్పించెను, మేలు కలుగున్నట్లు, మీకు మేలు కలగకుండునట్లు మీ పాపాలే మీకు కారణం. స్నేహితులారా, పాపము చేస్తున్నావేమో, పాపానికి దాసునుకున్నావేమో, ఈ పాపము నీకు అడ్డుగా ఉండడం వల్ల దేవుని ముఖము నీకు కనబడటం లేదు అన్నాడు భక్తుడు. ఈ పాపము నీకు అడ్డుగా ఉండటం వల్ల నీ మనవి దేవునికి వినబడటం లేదు అన్నాడు. మరొక విషయములో ఇర్మియా అంటాడు, దేవుడు ఎన్నో మారుడు నీకు మేలు చేయాలనుకుంటూ ఉన్నాడట, కానీ మేలు చేయాలి అని నీ యొద్దకు వచ్చుచు ఉన్నప్పుడు నీ యొద్దనున్న నీ రహస్య పాపములు దేవునికి అడ్డుగా ఉన్నవి గనుక ఆయన నీకే మేలు చేయలేకపోతూ ఉన్నాడు. నిజమే, ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. దేవుని పిల్లారా, ఎన్ని మేలులు పొందాలి అన్నా, దేవుని యొద్ద నుంచి మేలు అనుగ్రహింపబడాలి అన్నా, నీ పాపం వలన నీకు మేలు కలుగుటలేదు. నీ పాపమే దేవుడు నీకు మేలు చేయకుండా అడ్డుగా వస్తుంది. నీ పాపమే దేవుని మేలును నీకు దూరము చేస్తుంది. కనుక మేలు కలగాలి అంటే, లేదా నీ ప్రార్థన వినాలి అంటే, లేదా నీవు దేవుని ముఖ దర్శనాన్ని చూడాలి అంటే, ఇవన్నింటికి కారణము పాపము, పాపము, పాపమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. స్నేహితులారు, నిజమే, ఈ దేవుడు మేలు చేయవాడే కానీ కీడు చేసేవాడు మాత్రము ఎంత మాత్రం కాదు. దేవుని పిల్లారా, ఎన్ని మేలులు! దేవుని పిల్లారా, దేవుని దగ్గరకు వస్తే మేలు చేస్తూ ఉంటాడు, కానీ ఆ మేలు నువ్వు పోగొట్టుకోవద్దు. వాక్యములు మనం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములు అంటున్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణం. చూసారా, పాపము చేయడం వల్ల పాపానికి మనం దాసులమవుతున్నాం. పాపము చేయడం వల్ల పాపమునకు మనము దాసులమే కాక దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాం. పాపము చేయడం వల్ల దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదు. పాపము చేయడం వల్ల దేవుడు మనకి ఏ మేలు చేయలేకపోతూ ఉన్నాడు. పాపము చేయటం వల్ల మనకి మరణం వస్తుంది అన్నారు. అంటే పాపము మన మరణాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని పిల్లారా, ఏంటి పాపం అంటే
నువ్వు ధూమపానం చేస్తూ ఉన్నావు, నువ్వు కాల్చే ఒక సిగరెట్ నీ ఆయుష్కాలాన్ని, ఒక రోజు ఆయుష్కాలాన్ని తగ్గిస్తుందని నీకు తెలుసా? నువ్వు తాగే ధూమపానము లేదా మద్యపానము లేదా శరీర సంబంధమైన పాపము నీకు మరణాన్ని తెచ్చిపెడుతుందని తెలుసా? స్నేహితులారా, మరి ఎందుకు అటువంటి పాపాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు? మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. మరణము దేవుడు మనకిచ్చినది కాదు. నీ అంతటగా నీవే పాపము చేసి ఆ మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నావు. మరణము నుంచి జీవములోనికి దాటింప చేయగలిగిన దేవుడు, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు మన దేవుడు. పిల్లరా, పాపము చేస్తున్నావేమో మరణం వస్తుంది. మరి మా స్నేహితులైన వారు అనేక శరీర సంబంధమైన పాపాలు దేవుని పిల్లలు వారు చేసి దినాన లోకాన్ని విడిచి మరణములోనికి పోయారు. దేవుని సేవకునిగా ఇవాళ నేను సజీవునిగా ఉన్నాను. నిజమే, పాపం మనకు తెచ్చేది మరణాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే అంటున్నాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, పాపము చేసేవారు ఎవరు అంటే అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక, మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతి వాడును సాతాను సంబంధి. దేవుని పిల్లారా, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు పాపము చేయు. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే, నువ్వు దేవుని బిడ్డగా మారాలనుకుంటే, ఇప్పటి వరకు పాపానికి, పాప సంబంధమైన వ్యసనాలకు నువ్వు దాసుడు కొన్నావేమో, ఇవాళ పాప దాసత్వము నుంచి విడుదల పొంది యేసు రక్తములోనూ కడగబడి దేవుని పిల్లారు ప్రభు అన్నాడు, ఇదిగో అనేక పాప క్షమాపణ కొరకు చిందించిన కలవరికి రక్తం అని ప్రభు మాట్లాడాడు. ఇప్పుడే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు ఆయన రక్తముతో నువ్వు కడగబడి పాప క్షమాపణ పొందు. ఆయన అంటున్నాడు, పాపము చేసేవాడు నాకు సంబంధము లేదు అని దేవుడు అన్నాడు. మరి పాపం చేసేవాడు ఎవరికి సంబంధం అంటే సాతానుకు సంబంధం అంటవాడు. నువ్వు ఇంకా పాపములో ఉన్నావేమో, పాపము చేస్తున్నావేమో, నీవు ఎవరి సంబంధవి అంటే సాతాను సంబంధివి. అది రహస్య పాపమైన, బహిరంగ పాపమైన, ఇటువంటి పాపమైన పాపము చేయవాడు ఎవరికి సంబంధుడు అంటే సాతాను సంబంధుడు. పాపాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గములోకి వచ్చేవాడు దేవుని సంబంధుడు, దేవుని మూలముగా ఉన్నవాడు. దేవుని పిల్లారా, వాక్యములో ప్రభు ఒక రోజు అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనములో ప్రభు అన్న మాట ఇది. యేసుక్రీస్తు ప్రభు కాలములో ఒక పాపము చేస్తున్న ఒక స్త్రీని ప్రభు దగ్గర తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టబడడానికి సిద్ధం చేశారు. దేవుని పిల్లారా, ఆయన మీద ఒక నేరాన్ని మోపాలని ధర్మశాస్త్ర ప్రకారము పాపము చేస్తున్న స్త్రీ పట్టబడినప్పుడు ఆమె రాళ్లతో కొట్టి చంపివేయాలని వారి ఉద్దేశం. ఈ సందర్భంలో ప్రభు దగ్గరకు ఆమెను తీసుకుని వచ్చి, ప్రభా, ఈమె పాపము చేస్తూ పట్టబడింది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపివేయాలనుకుంటున్నామన్నారు. అప్పుడు యేసు ప్రభు నేల కొంగి వారి వారి పాపములను నేల మీద రాశాడు. వారందరూ విడిచిపోయారు. ఈ సందర్భాన్ని మనం చూస్తే అందరు విడిచిపోయిన తర్వాత ప్రభు ఆమెతో అంటాడా, అమ్మా నిన్నెవరైనా శిక్షించారా అంటే ఆమె అంటుంది, లేదు ప్రభు అనంది. అందుకు యేసు, నేను నిన్ను శిక్షించను గనుక నీవు ఇక వెళ్ళిపోయి పాపము చేయక. ఇది దేవుని మాట. నీతో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొంది వాక్యాన్ని వీక్షిస్తూ వాక్యాన్ని వింటూ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డగా మార్చబడి నీవు రహస్య పాపములు ఉన్నావేమో ప్రభు నిన్నే హెచ్చరిస్తున్నాడు. నీవిక పాపము చేయక. పాపము చేస్తే నీ మీద రాళ్ళు కురవబడతాయి. పాపము చేస్తే నీ మీదకి నిందలు వస్తాయి. పాపము చేస్తే నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది. పాపము చేయడం ద్వారా నువ్వు అనేకుల దగ్గర తలదించుకోవలసి వస్తుంది. పాపము చేయడం ద్వారా నీ కుటుంబం నువ్వు చిన్నబుచ్చుకుంటావు. పాపము చేయడం ద్వారా నీకు మరణం వస్తుంది.
పాపము చెడు ద్వారా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపము చెడు ద్వారా నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చూడలేవు. పాపము చెడు ద్వారా దేవుడు నీకేమేలు చేయలేడు. పాపమే నీకు మరణాన్ని తెచ్చిపెడుతుంది. గనుక దేవుని పిల్లారా, వాక్యములో ఆయన అన్నాడు, పాపము చేయకు సుమి. మరి పాపము చేయకుండా ఉండాలంటే కీర్తన గ్రంథం 119 దావీదు కీర్తన 11వ వచనములో ప్రభు అన్నాడు, దావీదు ద్వారా 119 దావీదు కీర్తన నీ 11వ వచనములో, ఏట నేను పాపం చేయకున్నట్లు దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుంటుని. పాపపు తలంపులు, పాపపు ఆలోచన, పాప బుద్ధి, పాప వ్యసనాలు నీకు రాకుండా ఉండాలంటే నీ హృదయములో పాపము కాదు ఉండవలసింది, నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే దేవుని పిల్లారు నువ్వు ఇక పాపము చేయవు, పాపానికి దాసుడుగా ఉండవు, పాపపు కార్యములు జోలికి పోవు. దేవుని వాక్యము నీ హృదయములో ఉంచుకో. దేవుని వాక్యాన్ని హృదయములో ఉంచుకో. దేవుని వాక్యము నీ తలంపులలో ఉంచుకో. స్నేహితుల, దేవుని వాక్యము శక్తివంతమైనది గనుక ఈ విషయాన్ని గమనించు. ప్రభు అన్నాడు, ఇదిగో మీ రహస్య పాపములన ఒక కాంతిలో కనబడుచున్నవి. దేవుని పిల్లారా, నిజమే మనం రహస్యంగా పాపం చేస్తున్నామేమో, రహస్య పాపాలు మనం చేస్తున్నామేమో. దేవుని బిడలైన మనము ఆ పాపము జోలుకు పోకుండా, ప్రభు మనస్సును గాయపరచకుండా, ప్రభువును దుఃఖపరిచే వారిగా ఉండకుండా ప్రభు బిడ్డలుగా మార్చబడి పాపానికి దాసులుగా కాక దేవునికి దాసులుగా ఉండి దైవరాజ్యాన్ని స్వతంత్రించుకొనగల ధన్యత దీవెన ప్రభు మీ అందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి. మహాగణుడా, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నత కృపానిధి, దయానిధి, ప్రేమానిధి, దేవా, పాపమున కొరకు పాపము చేస్తే పాపానికి దాసులమవుతామని, దేవా, పాపము చేసిన వాడు నాయనా నీ ముఖాన్ని చూడలేడు, నీ దర్శనాన్ని పొందలేడని, పాపము చేసిన వారు ప్రార్థన వినడని, పాపము చేసే వారికి మేలు చేయనని, పాపము చెడు ద్వారా మరణం వస్తుందని ప్రభా నీ వాక్యములు వివరించిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఇంకా ఎవరైనా రహస్య పాపము చేస్తున్నారేమో దేవా, రహస్య పాపములకు బానిసలుగా ఉన్నారేమో, దాసులుగా ఉన్నారేమో దేవా, రహస్య పాపాల నుంచి బిడ్డల్ని విడిపించి నీ కృపలు భద్రపరచండి అయ్యా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డపైన నీ గాయపడిన హస్తం ఉంచండి అయ్యా. ఇప్పుడే నీ ప్రభావం పంపించండి ఆయన. అయ్యా, పాపం వల్ల ఎవరైనా రోగము చేత బాధింపబడుతూ ఉన్నారేమో అయ్యా, విడుదల దయచేయని, విమోచన దయచేయండి అయ్యా. స్వస్థపరిచి క్షేమం ఇవ్వండి నాయన. పాపానికి కాక నీకు దాసులుగా ఉండి నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యము, ధన్యత మా బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.